నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు ప్రధానిగా ఆర్థిక మంత్రిగా ఎంతో సేవ చేశారన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫార్ములా ఈ కారు రేసు కేసులో మరో కీలక పరిణామం ఈ నెల 31 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి తెలంగాణ వ్యాప్తంగా మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాల సమర్పణ ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న వైసీపీ పోరుబాట విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నేతలు ఇక డీటెయిల్స్కి వెళ్తే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కాంగ్రెస్ పార్టీతో యావత్ దేశానికి లోటన్నారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన ఆర్థిక మంత్రిగా ప్రధానిగా ఈ దేశానికి ఎంతో సేవ చేశారని తెలిపారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రముఖ ఆర్థికవేత్త భారత మాజీ ప్రధానమంత్రి పద్మ విభూషణ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం భారతదేశానికి తీరని లోటు గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలను చేసి దేశం అభివృద్ధి కోసము చాలా పునాదులు వేశారు 2004 నుండి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ప్రగతికి తోడ్పడ్డాడు పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు ఇందులో ముఖ్యమైనది జాతీయ ఉపాధి హామీ పథకం అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలను తెచ్చారు తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు మన్మోహన్ సింగ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓం శాంతి 10 సంవత్సరాలు ప్రధానిగా అంతకుముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశానికి ఎంతో సేవ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన మన్మోహన్ సింగ్ కు గాంధీ భవన్ లో నివాళులర్పించారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరారు 10 సంవత్సరాలు అంతకుముందు పివి నరసింహారావు గారి కేబినెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానమంత్రి కావడం ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను యావత్ ప్రపంచంలో వారితో సమానంగా లిబరలైజేషన్ ఎకనామిక్స్ చేసిన తర్వాత ఫైనాన్స్ యావత్ ప్రపంచంలో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆయన ఆలోచన నిజంగా పార్లమెంట్ లో మాట్లాడినా బయట మాట్లాడినా అపోజిషన్ కూడా గౌరవించే వ్యక్తి ఆయన ఎన్నడూ కూడా సీరియస్ గా కానీ ఒకరిని ఏదన్నా ఒక మాట అన్నాడు కానీ తెలియదు అదేవిధంగా సోనియా గాంధీ గారికి 2 సార్లు అవకాశం వచ్చినా ఈ దేశ ప్రధానమంత్రి కావాలన్నా ఆమె లేదు నేను ఉండను ఒక ఆర్థికవేత్త బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తినే నేను 2 పర్యాయాలు ఆయనను ప్రధానమంత్రి చేశారు దానివల్లనే ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుందంటే అది ఆయన ఆలోచన గతంలో పివి గారు లిబరలైజేషన్ చేయడం ఆయనతో పాటు ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ తన కేబినెట్ లో తీసుకోవడం ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి ఈ సమయంలో యావత్ భారతదేశంలో ఎన్డీఏ ఏ విధంగానైతే పనిచేస్తుందో ఇండియా కూటమిని ఏకపరిచి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన చేసే సమయంలో ఆయన పోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని ఏది అన్యాయం జరిగింది అన్యాయం అనగానే తీరని లోటు జరిగిందనేది నా ఉద్దేశం ఏదైనా ఆయనతోటి నేను పనిచేసే అవకాశం వచ్చింది ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 2 సార్లు
ప్రధానమంత్రిని కలిసి ఓబీసీ ఇష్యూలో దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ మద్దతు ఇచ్చింది. అప్పుడు ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని ఆలోచన చేసే సమయంలో సుప్రీంకోర్టు కొట్టేషన్ దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అని. అలాంటి సమయంలో నేను సోనియా గాంధీ దగ్గరికి పోయి, మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, టాలెంట్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీబడి. దేవుడు అనేటోడు అందరికీ అవకాశాలు ఇచ్చాడు, కానీ మాకు ఒక అవకాశం ఇవ్వాలి. సుప్రీంకోర్టు కొట్టేసినాక మా ఫ్యూచర్ ఏం కావాలంటే అడిగింది, ఏం చేయాలన్న. ఏం లేదమ్మా, నువ్వు మన్మోహన్ సింగ్ గారికి చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ఆనాడు ఉన్నటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు బిల్లు పెడితే ఐఐఎం ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతున్నారు, బిల్లు పాస్ అయింది. అది కేవలం మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వల్లనే జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ పురపాలక శాఖ కార్యదర్శి దాన కిషోర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ కేటీఆర్ క్వాష్ పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కేసులో కేటీఆర్ నాట్ టు అరెస్ట్ను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 31 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదని పోలీసులను ఆదేశించారు న్యాయమూర్తి. ఇక మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం పట్ల చంద్రాయణగుట్ట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయ నగేష్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అసలు మరణం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది ఈరోజు భారతదేశానికి కాదు యావత్ ప్రపంచానికి కూడా ఒకటి చీకటి రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు అంత కష్టాలలో ఉన్నా కానీ కూడా నిరుపేద కుటుంబాలకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈరోజు మతం పేరు చెప్పి కొంతమంది పోరాడుతూ ఉన్నా కానీ కూడా ఆయన ప్రతి ఒక్క పథకాలు ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో పనిచేసిన మహోన్నతుడు. ఆయనకు ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు ఖ్యాతినే ఉన్నది. కాబట్టి ఆయన చనిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు. ఆ రోజు రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారు కానీ, అదేవిధంగా నెహ్రూ గారు కానీ, అదే ఇందిరాగాంధీ గారు కానీ ఎట్లయితే వాళ్ళు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుర్రో మన్మోహన్ సింగ్ గారు కూడా అంతకన్నా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా అండగా ఉండే వ్యక్తి. వారి ఈరోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మా యొక్క సీనియర్ నాయకులు, అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు ఈరోజు మేమందరం కూడా చింతిస్తూ ఉండి ఈ యొక్క కార్యక్రమానికి అదేవిధంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు పోరుబాట కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి విద్యుత్ ఛార్జీ తగ్గించాలని విద్యుత్ సబ్స్టేషన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. విద్యుత్ ధరలను వెంటనే
వెంటనే చంద్రబాబు నాయుడు గారు పెంచిన కరెంటు బిల్లులు వెంటనే చంద్రబాబు నాయుడు గారు పెంచిన కరెంటు బిల్లులు వెంటనే కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లులు వెంటనే కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలి 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 తగ్గించాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఈ ప్రజలు మోసం చేస్తున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలుపునిచ్చారు. సార్ ఇలా చూడండి సార్, సూర్యప్రకాష్ గారు ఇలా చూడండి సార్. కారణంగా సామాన్యమైన చిన్న చిన్న వ్యాపారం రామచలపల్లి అంతా కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు, ఎవరికి పెద్ద వ్యాపారస్తులు ఎవరు లేరు. చిన్న చిన్న వ్యాపారాలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నవాళ్ళు, లేదా మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నవాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది. ఎందుకు ఆలోచించారు? మీరేం చెప్పారు? ఇంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అనే మాట చెప్పారు. మరి పెంచమని మాట చెప్పి 6 నెలలు కూడా దాటకుండానే అప్పుడే 3 నెలల క్రితం ఒకసారి పెంచారు, మరలా రెండోసారి పెంచారు, మళ్ళీ మూడోసారి పెంచిపోతూ ఉన్నారు. ఇది ఏం ధర్మం? అంటే పెంచడం ఒక్కడే మన ధ్యేయం కాదు. పెంచవలసిన చోట పెంచాలి, తగ్గించవలసిన చోట తగ్గించాలి. ఎక్కడ చేస్తున్నారు అంటే కేవలం ప్రజల మీద వడ్డన చేసేసి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం, అయితే ప్రజల్ని పిండి రాజధాని నిర్మాణం చేయాలనే ప్రయత్నాలు ఉంటే కనపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చిన వాళ్ళు ముందు 167% ఉన్నటువంటి పొడుగు 15%. మరి పేదవాళ్ళు, ముఖ్యంగా చిన్న సన్నకారు వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎంత ఇబ్బంది పడుతున్నారో భాగ్యవంతులైనటువంటి మీకు తెలియకపోవచ్చు. మరి పేదవాళ్ళు అయినటువంటి మా అందరికీ తెలుస్తుంది దాని యొక్క ఇబ్బంది ఏంటంటే మా ఇద్దరికి ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎక్కడ పెంచాలో అక్కడ చూసుకోవాలి, ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గాలి. అది రేటు మానేసి ప్రతిదాని మీద కనపడిన వాళ్ళ మీద వండితే అది సహేతుకమైనటువంటి పరిపాలన అనిపించుకోవాలి. ఒకసారి ప్రజలకి కోపం వస్తే ఏమవుతుందని మీరందరూ చూసారు. చాలా ఎన్నికలు మనం చూసాం. పాలన గాడి తప్పినప్పుడు సరైన ట్రాక్లో పెట్టే అనుభవం, విజ్ఞత ప్రజలకు గత ఎన్నికలు చాలా ఎన్నికలు రుజువు చేసి ఒకసారి ఆలోచించుకోండి ఎప్పటి నుంచి. అంతే తప్ప ప్రజలు మాకు అధికారం మాకు ఇచ్చారు కాబట్టి యథేచ్ఛగా పరిపాలించడానికి కావాల్సిన స్వేచ్ఛను కోరుకుంటే మాత్రం ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఇవాళ విద్యుత్ చాలా బాధపడుతుంది. మీ మీద ఇంత కఠినంగా నేను ఎప్పుడు కఠినంగా మాట్లాడుతుంది ఎవరి మీద ఇంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం ఏది వచ్చిందంటే మాకే విద్యుత్ బిల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. మరి ఇంత పరిస్థితి రాకూడదు. పేదలకు ఏ విధంగా కట్టుకోగలరు? విద్యుత్ ఛార్జీలు అంటే మీరు వడ్డిస్తుంటే ఈ విధంగా కట్టుకోగలుగుతున్నారు. ఏం చెప్పారు? ఈ దేశంలో మనకి 52 నుంచి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 1952 నుంచి ఎప్పటి వరకు జరిగిన ఎన్నికల వాగ్దానం మేనిఫెస్టో అమలు జరిపినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఈ దేశంలోనే, మన రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఇచ్చిన మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లంగర్ హౌస్ బాపుఘాట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. మహాత్మా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడ్డ సర్పంచ్లను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా సంవత్సరాల పాటు ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇప్పటికే అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరి కొంతమంది సర్పంచ్ల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లును మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన వాటి పెండింగ్ బిల్లులు చెల్లించాలని మహనీయుడు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసమే పనిచేసిన అభివృద్ధి పనులు చేసినాం. ఆ పనులు చేసిన మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు
చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది. ఒక మొండి వైఖరిగా ఉన్నది. కాబట్టి ఈ మహనీయునికి ఇలా వినతి పత్రాలు అందజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులంతా వినతి పత్రాలు అందజేసి ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలగాలనే దాని మీద కార్యక్రమం చేసినాం. ఈ కార్యక్రమం కూడా మేము సర్పంచులం ఏదైనా శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎటువంటి ఆందోళనకి ఇప్పటికి పోలేదు. అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని ఒక అర్ధరాత్రి అరెస్టులు చేసి మా సర్పంచులను ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఎందుకు? మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇచ్చి మాకు ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో మాకు న్యాయం అనిపించుకోవాలి. కానీ అడుగడుగున అరెస్టులు చేసుకుంటూ మా సర్పంచుల బిల్లులు మాట్లాడితే మా గొంతులు నొక్కేయడం సరైనది కాదు. ఈ ప్రభుత్వం కూడా స్పష్టంగా మా పెండింగ్ బిల్లుల పైన ప్రకటన చేయాలి. కానీ ప్రభుత్వం పెద్దలు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు 10 లక్షల లోపున్నాటిని చెల్లిస్తానని చెప్పిండు. 10 లక్షల లోపున్నాటి ఎట్లా చెల్లిస్తాడు, ఏ విధంగా చెల్లిస్తాడు అనేది ఒక స్పష్టంగా లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఎంపీ రికార్డు చేయించుకొని మేము సర్పంచ్లం అంతా ఉన్నాము. గ్రామ పంచాయతీలో స్టేట్ ఫైనాన్స్ నుంచి దాదాపు 16 నెలల సంధి డబ్బులు వేయలేదు. అవి వేయండి మా డబ్బులు ఎట్లా వస్తాయి మాకు? మరి మేము అన్ని రికార్డులు చేయించుకున్న పైసలు ముందు చెల్లించాలి కదా. మేము అకౌంట్లో వేస్తే ఫీజింగ్ లో ఇప్పటిదాకా చెక్కులు ఫీజింగ్ లో ఉన్నాయి. ఆ ఫీజింగ్ ఎత్తివేయాలి ఫస్ట్. కానీ మేము చేసుకున్న పైసలు ఆ ఫీజింగ్ ఎత్తివేసలేదు. 10 లక్షల లోపు ఇస్తామని చెప్తున్నారు. ఎప్పుడు ఇస్తామని చెప్పేది ఒక స్పష్టంగా లేదు. కాబట్టి ప్రభుత్వం మా సర్పంచుల సంఘాలను పిలిచి చర్చలు జరిపి మాకు న్యాయం చేయాలి. మాకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రజలపై పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కాకినాడలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఎస్సీ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్సీకి వినతి పత్రం అందజేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తే ఇంకా అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు. ధరలు పెంచడం కాదు తగ్గిస్తానన్నాడు. ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తా అన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన మొదటి నెల నుంచే బాదురే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. బాబు గ్యారంటీ, అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక పెద్ద నినాదం చేస్తూ ఉండేవాడు. ఇవాళ బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, బాదురు గ్యారంటీ అనేది ఇవాళ కనిపిస్తూ ఉంది. మేమందరం కూడా చెప్తూ ఉన్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు. కనీసం ప్రజల మీద భారం వేయకుండా చూడమని కోరుతున్నాం. 15,485 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచి అన్ని వర్గాల మీద, చాలా పేద వర్గాలు మొదలుకొని ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్క వినియోగదారుణ్ణి మామూలుగా బాధలే. ఇంకా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెడితే ఇవ్వడం మానేశారు. దరఖాస్తులే తీసుకోవట్లే. ఇవాళ ఉచిత విద్యుత్ అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆయన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవాలని హేళన చేస్తూ ఉండేవారు. కానీ ఇచ్చి చూపించారు. నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 7 గంటలు కాదు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి ఎక్కడా కూడా ఆగకుండా ఫీడర్లు ఆధునీకరించి దాదాపుగా నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చారు. కానీ ఇవాళ 7 గంటల విద్యుత్తు దఫాలు కూడా ఇవ్వట్లే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు పట్టుకుపోతూ ఉన్నారు. దళిత వాడల్లోని, గిరిజన వాడల్లోని అధికారులు వెళ్ళి మీరు 50,000 కట్టాలి, 1,00,000 కట్టాలి, మీ ఏరియాస్ ఉండిపోయినాయి, మీరు కడతారా లేదా అని చెప్పి రాత్రికి రాత్రి ఫీజులు పట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. ఇదేంటని అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి. గిరిజనులు, ఎస్సీలు చాలామంది మధ్యకాలంలో ఈ కాకినాడ జిల్లాలోనే ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇంత కక్ష ప్రజల మీద? మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు సంపాదించుకున్నారు. ఏ రూపంలో సంపాదించుకున్నారు. చాలా కంఫర్ట్గా అధికారం వచ్చింది మీకు. ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ కక్ష అని అడుగుతున్నాం మేము. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలో ఓ రైతు పొలంలో కొండ చిలువ కనిపించడంతో రైతులు బెంబేలెత్తిపోయారు. అడవి పంది పిల్లను మింగి కదలలేక పొలంలో నిలిచిపోయింది. ఇంత పెద్ద కొండ చిలువ కనిపించడంతో రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పేదలపై మోపిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పీనీపే విశ్వరూప్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజలపై 15,000 కోట్ల భారం మోపిందన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల పథకాన్ని తీసేసిందని, వెంటనే ఎస్సీ ఎస్టీలకు 200 ఉచిత యూనిట్లు ఉచిత విద్యుత్ తక్షణమే కొనసాగాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి ఎన్నికల ముందు కరెంటు విద్యుత్ రేట్లు పెంచమని చెప్పి ఈరోజు అడ్డగోలుగా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై బాది ప్రజలకు పెనుభారమైనటువంటి ఈ విద్యుత్ ఛార్జీలని తగ్గించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయకపోగా ఏదైతే ప్రజలపై దాదాపు 15,000 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు 1000 కాదు 15,000 కోట్ల రూపాయలు ఈవేళ భారం మోపి ఈవేళ ప్రజల నెత్తిన పిడుగు వేశారు. మీరు దీన్ని వెంటనే రోల్ బ్యాక్ చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చిందో దాన్ని కూడా ఈవేళ తీసివేశారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ కొనసాగాలి. అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తీసివేయాలి అని ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంది. పెంచిన ఎలక్ట్రికల్ ఛార్జెస్ కోసం మేము ధర్నా చేయడం జరిగింది. అలాగే వారికి మేము వినతి పత్రం కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పెద్దలు చెప్పినట్టు 15,000 కోట్లు అనేది సాధారణమైనటువంటి ప్రజల మీద మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయన చేసిన ప్రామిస్లు ఏంటి, పనులేంటి, ముందు ఎటువంటి ఛార్జెస్ కూడా మేము పెంచాము, అలా వీలైతే కరెంట్ ఛార్జెస్ అనేవి తగ్గించుకుంటూ వస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత చేసిన ప్రామిస్లన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఈరోజు ఆయన చాలా అంటే తలెత్తుకుని ఎలా తిరుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు మేము ప్రజలందరి తరఫున అలాగే ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఎప్పుడు గత ప్రభుత్వాలు కంటిన్యూ చేసినవి ఆయన వాళ్ళకు కూడా భారం మోపి వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంతో చితికిపోయినటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి భారం మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్? మేము వాటి మీద ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు. ప్రధానిగా ఆర్థిక మంత్రిగా ఎంతో సేవ చేశారన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఫార్ములా ఈ కారు రేసు కేసులో మరో కీలక పరిణామం. ఈ నెల 31 వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు. తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. తెలంగాణ వ్యాప్తంగా మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాల సమర్పణ. ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న వైసీపీ పోరుబాట. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.